ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దిన కాలపు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 21వ కీర్తన 1 నుండి 3 వచనములు. యెహోవా, రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవుని బిడ్డలను పరిశుద్ధ గ్రంథము వేటితో పోలుస్తున్నారు అని అంటే, మీరు పరిశుద్ధులను, రాజులను, యాజక సమూహములై ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము తన బిడ్డలను పోలుస్తూ ఉంది. ఈ రాజులుగా చేయబడినటువంటి వారు ఎలా రాజులు అయ్యారంటే, యేసు ప్రభు వారిచ్చేటువంటి రక్షణను బట్టి, ఆయన ధరింప చేసిన జీవ కిరీటమును బట్టి వీరు రాజులుగా ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉండేటువంటి అధికారాలు, ఈ లోకములో ఉండేటువంటి రాజరికాలు ఇవన్నీ అశాశ్వతమైనటువంటివి. అవన్నీ కూడా మనుషులకు ఇక్కడ కనబడుతూ ఉంటాయి, కానీ దేవునికి అవి కనబడవు. వాటి వైపు కూడా చూడరు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, మీరు నా రక్షణను బట్టి ఆనందించండి, అప్పుడు మీ మనోభీష్టములన్నీ కూడా నెరవేరుస్తాను అంటున్నారు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్షణను బట్టి ఆలోచిస్తే, ఆయన రక్షణను బట్టి మనం ఆనందిస్తే, మనము ఈ లోకానుసారమైనటువంటి ఆనందాలకి ఇష్టపడము, ఈ లోకానుసారమైనటువంటి గొప్పలకు పోము, ఈ లోకానుసారమైనటువంటి వాటి జీవితంలో నుండి యేసు ప్రభు వారి పరిశుద్ధ జీవితం వైపే వారి మనస్సులు ఉంటాయి. వారి కోరికలను ఆయన తీరుస్తారు. ఎందుకు అనంటే, దేవుని పరిచర్య, దేవుని యొక్క సంఘము తప్పితే, దేవుని యొక్క సహవాసము తప్పితే, దేవుని యొక్క కార్యములు తప్పితే వారికి వేరే ఆలోచన ఉండదు. అనేక మందిని మారు మనసులోనికి నడిపించాలని వారి లోకములో శ్రమ పడుతూ ఉంటారు, వారి లోకములో బ్రతుకుతూ ఉంటారు. కష్టములో, అవమానాలలో, నిందలలో, భయంకరమైన శ్రమలలో వారు బ్రతుకుతూనే ఉంటారు రాజులుగా. ప్రియ దేవుని బిడ్డారా, గమనించండి జాగ్రత్తగా. వారికి తల మీద ఆయన కిరీటమును పెట్టి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఎదుర్కొంటారంట ఆయన. ఈ లోకం ఇచ్చేటువంటి, ఈ లోకములో ఉండే ఆశీర్వాదాలన్నీ కూడా అన్నీ వ్యర్థమైనవే. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవం అనేటువంటి రక్షణ అనేటువంటి ఆ ఆశీర్వాదము చాలా ప్రాముఖ్యమైనది కనుక దేవుడు అది నేను వారికి ఇస్తాను, నా బిడ్డలకి ఇస్తాను, శ్రేయస్కరమైనదే నేను ఇస్తాను, మంచిదే, నెంబర్ 1దే నేను ఇస్తాను అంటున్నారు యేసుక్రీస్తు ప్రభులు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన రక్షణను బట్టి ఆనందిస్తూ ఉన్నారా? ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా ప్రియ దేవుని బిడ్డలారా, గౌరవించినా గౌరవించకపోయినా, పురుగులాగా తీసివేసినా మనల్ని యేసయ్య వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగాలి. ఆయనకు మనం లెక్క చెప్పాలని భయభక్తులు కలిగి ఆ రక్షణను బట్టి ఆనందిస్తూ ఉన్నట్లయితే ఆయన మన హృదయ వాంఛలను తీర్చి ఆశీర్వదిస్తాను అని, మీకు కిరీటాన్ని ధరింపచేస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మనం ఈ లోకంలో కష్టపడిన దానికి, ఈ లోకంలో త్యాగం చేసిన దానికి గుర్తింపు ఉండదో. మాటలు చెప్పే వాళ్ళకి ఎక్కువ గుర్తింపు ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా, చాడీలు చెప్పే వాళ్ళకి ఎక్కువ గుర్తింపు ఉంటుంది, మార్గం తప్పించే వారికి ఎక్కువ గుర్తింపు ఉంటుంది. కానీ కష్టపడి, శ్రమపడి సమస్తాన్ని నష్టపరుచుకున్నటువంటి బిడ్డలకు ఘనత ఉండదు, గొప్పతనం ఉండదు, ఏ రెస్పెక్ట్ కూడా ఉండదు. మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మనలను చూస్తూ ఉన్నారు. ఆ కిరీటాన్ని మనం పొందుకోవాలి, ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదం నేను పొందుకోవాలని ఈ లోకంలో నువ్వు జీవించు, ఆయన ఆశీర్వదిస్తారు. నీ కిరీటాన్ని ఎవరు దొంగిలించలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న మనుషులకు ఆ కిరీటాలు కనబడవు, దేవుడిచ్చేటువంటి ఆ జీవ కిరీటాలు కనబడవు. దేవుని యొక్క రక్షణలో వారు పొందే ఆనందాన్ని వాళ్ళు చూడలేరు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని బట్టే వారు ఆనందిస్తుంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా,
దేవుని యొక్క బిడ్డలు అలా ఉండరని వారు అర్థం చేసుకోలేరు. ఈ వాగ్దానం చూసినటువంటి మీ మట్టుకు మీరైతే యెహోవాను బట్టి, రక్షణను బట్టి సంతోషించండి. ఆయన మిమ్మల్ని దీవిస్తారు, మీ మనోభిష్టములన్నీ కూడా తీర్చి ఆశీర్వదిస్తారు. మంచి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు మీకు ఇచ్చి గొప్పగా దీవిస్తాను అని యేసయ్య వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ శ్రేయస్కరమైన ఆశీర్వాదం నాకు కావాలి ప్రభు అని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలయ్యా. అయ్యా, ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆయన. మీ రక్షణను బట్టి ఆనందించే మనసును దయచేయండి అయ్యా. ఈ లోకంలో ఉన్న శ్రమలను బట్టి, నిందలను బట్టి, అయ్యా అగౌరవాలను బట్టి, అయ్యా కేర్లెస్నెస్ను బట్టి బిడ్డలు కృంగిపోకుండా మీరే ఆదరించమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవా, మీరే సహాయము చేయండి అయ్యా. మంచి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో బిడ్డలను దీవించుదురుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. మీరే సహాయం చేయండి ప్రభు. ఏ బిడ్డలు వేదనలో ఉన్నారో, శోధనలో ఉన్నారో ప్రభు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా అలాగే తండ్రి, ఈ దినకాలము జన్మదినము జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. దీర్ఘాయువుతో వారిని తృప్తిపరచుదురుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. అలాగే తండ్రి ప్రభు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి అయ్యా. వారి బిడ్డలను ఆశీర్వదించండి. కుటుంబాలు సమృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం. గాయపడిన కుటుంబాలకు ఆదరణ కలిగించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రయాణాలను దీవించమని అడుగుచూ ఉన్నాం అయ్యా. వారి కోరికలను తీర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ యందు భయభక్తులు కలిగి రక్షణలో ఆనందిస్తున్న వారి కోరికలను తీర్చుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం నాయన. మీరే సహాయం చేసి అయ్యా తండ్రి, ఎవరైతే అప్పుల సమస్యల్లో, వడ్డీల సమస్యల్లో కొట్టబడుతున్నారో మీరే వారందరినీ నాయన జ్ఞాపకం చేసుకున్న ఆయన సమృద్ధిపరచమని, క్రీస్తు మహిదైశ్వర్యము చొప్పున ప్రతి అవసరాన్ని, కొరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా. మీరే సమస్త కార్యాలను సఫలపరచమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు ప్రభు నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామమున వందనములు, శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నాకు మరి ఒక నూతన దయా కిరీటమును ధరింపచేశారు. దేవాది దేవునికే కృతజ్ఞతాస్తుతులు. మీకు సమయం ఉంటే ప్రార్థన చేయండి మన మినిస్ట్రీ కోసం. ప్రియ దేవుని బిడ్డలారా, యునైటెడ్ ప్రేయర్ టవర్ మంది. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. సమస్త జనులకు ప్రార్థన మందిరము. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి దేనికి సంబంధం లేకుండా ప్రియ దేవుని బిడ్డలారా, మన మినిస్ట్రీ కోసం, మా కోసం, కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి. అలాగే విషెస్ పెట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా చూస్తున్నారు, లాస్ట్ వరకు ఎవరు చూస్తున్నారో, ఊరికే అట్ట జస్ట్ అట్లా లింక్ క్లిక్ చేసి వెళ్ళిపోతున్నారో తెలియదు. ఈరోజు చూద్దాం నిజంగా ఎంతమంది చూస్తున్నారో. వారు విషెస్ పెట్టేదాన్ని బట్టే వాళ్ళు నిజంగా చూస్తున్నారని అర్థమైపోతుంది ప్రియ దేవుని బిడ్డలారా. సో కాబట్టి మీరందరూ నా కోసం ప్రార్థించండి. అలాగే సొంత మందిరము కోసం ప్రార్థించండి ప్రియ దేవుని బిడ్డలారా. శ్రమలు, అవమానాలు, నిందలు, భయంకరమైన కృంగుదల్లో ఈ మినిస్ట్రీ ముందు కొనసాగుతుంది. దేవుని మహాకృపను బట్టి మీరు ప్రార్థన చేయండి. దేవుడు సొంత సంఘమును అనుగ్రహించినట్లుగా ఆయన పరిచయం చేయడానికి బ్రతికున్నాము. కాబట్టి ప్రియ దేవుడు మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడు మీరు మాకు ప్రార్థన అవసరం తెలియపరిస్తే మేము మీకోసం ప్రార్థన చేస్తాము. దేవుడు కార్యాలు చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. మీ ప్రార్థన అని కాదు, సేవకుని ప్రార్థన ఇంపార్టెంట్ ప్రియ దేవుని బిడ్డలారా. మీరు ప్రార్థన చేసుకుంటే మంచిదే. మీ కొరకు సేవకులు కూడా ప్రార్థన చేయడం ఇంకా ఉత్తమమైనది, ఘనమైనటువంటిది, బలమైనటువంటిది. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. కాపర్లు ఎందుకు పెట్టారు మరి? దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన మంచి కాపరి అంటున్నారు, కాపరులుగా ఉండమంటున్నారు, కాపరిగా ఖాయమంటున్నారు, కాపరిగా ప్రార్థించమంటున్నారు. మరి ఇవన్నీ ప్రభు పెట్టినవి. ఇవన్నీ కూడా వీటిని తీసివేయడానికి మనం ఎవరు ప్రియ దేవుని బిడ్డలారా? జాగ్రత్తగా ఆలోచించి ప్రార్థించండి. ప్రార్థన అవసరతలు తెలియపరచండి. తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.